హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. సో మనము జాగ్రత్తలు అవి అన్నీ చెప్పేశాను. బట్ నేను ప్రాసెస్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ విధానం అయితే నేను చెప్పలేదన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎందుకు అంటే ఎక్కువ మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఎంపీసీ వాళ్ళకి కూడా నేను చెప్తాను ప్రతి ఇయర్, కాకపోతే ఎక్కువ వ్యూస్ రావన్నమాట. సో ఫర్ దట్ అయినా పర్లేదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీ ఎంపీసీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ వీడియో వచ్చేసి పూర్తిగా ఏంటి అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ లిస్ట్ అంటే కట్ ఆఫ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అలాంగ్ విత్ ద ఫీ డీటెయిల్స్తో పాటుగా మనకైతే ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో అదైతే ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అయితే మనకు ఒక లిస్ట్ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించిన లిస్ట్ అనమాట. సో దాంట్లో కట్ ఆఫ్ అండ్ ఫీ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు, కానీ పర్లేదు, దీంట్లో మనకి అన్ని న్యూసెస్ వస్తాయి అనమాట. న్యూస్ సో ఇక్కడ మనకి మోర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నోటిఫికేషన్ బార్లో లేటెస్ట్ అనే బార్లో ఇక్కడ మోర్ పై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగైతే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసుకోండి, ఇక్కడ మీరు చూసుకోండి ఏపీ 2023 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేసి. సో ఇక్కడ క్లిక్ చేయాలని కనిపిస్తుంది కదా, సో ఇక్కడైతే మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, అలా క్లిక్ చేయగానే మీకు అయితే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. చూసుకోవచ్చు ఏపీ ఎఫ్సెట్ 2023 ఎంపీసీ స్ట్రీమ్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేసి. సో ఇక్కడ మనకి ఒకటి ఏంటి అంటే మీరు ఇవి హెడ్లైన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్, అంటే కాలేజెస్ ఏమైతే కాలేజెస్ ఉన్నాయో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఆ కాలేజెస్ లిస్ట్ అయితే ఇక్కడ ఇస్తారనమాట. మొత్తం ఎన్ని కాలేజ్ ఆల్ ఓవర్ ఈఏపీ సెట్ ఏపీలో ఉన్నటువంటి కాలేజ్ లిస్ట్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటారు. టైప్ వచ్చేసి ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా అనేసి చూపిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీజన్, ఇన్స్టిట్యూట్ రీజన్ అనమాట, అంటే ఏయుఆ ఎస్వియుఆ అనేసి కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లేస్, ఏ ప్లేస్లో ఉంది ఈ యూనివర్సిటీ, ఈ కాలేజ్ వచ్చేసి ఏ ప్లేస్లో ఉంది అనేసి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అఫిలియేటెడ్ బై, అంటే ఈ కాలేజ్ వచ్చేసి దేనికి ఏ యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయిందో అది కూడా చూపిస్తూ ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, సో మీరు ఇక్కడ చూసుకోండి బ్రాంచ్ కోడ్. సో మీకు ఇక్కడ ఏంటి అంటే బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయో లైక్ సిఐవి, సిఎస్సి, ఈసీఈ, ఎంఈసి, నెక్స్ట్ సిఐవి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐఎన్ఎఫ్, ఎంఈసి, ఇట్లా అన్ని కోర్సెస్ అయితే ఇస్తూ ఉంటారు అనమాట. కోర్స్ వారిగా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ కాలేజ్, సో ఇక్కడ కాలేజ్ నేమ్, ఇక్కడ కాలేజ్ యొక్క టైప్ అండ్ రీజన్ ఏ కిందకి వస్తుంది, ప్లేస్ ఎక్కడ, అండ్ అఫిలియేటెడ్ బై వాట్, అఫిలియేటెడ్ బై విచ్ యూనివర్సిటీ అనేసి మొత్తం డీటెయిల్గా వస్తుంది. సో ఇక్కడ అలాంగ్ విత్ దట్ వీటితో పాటుగా ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా బాయ్స్ ఆర్ గర్ల్స్, మేల్స్ అండ్ ఫీమేల్స్కి సో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇస్తారు ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు. లిస్ట్ వచ్చేసి ఈ వెబ్సైట్ యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికి వారైతే మీరు ఇండివిజువల్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఓసీ బాయ్స్కి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కాలేజ్ ఏంటి ఫ్రెండ్స్, ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఓసీ బాయ్స్కి వచ్చేసి ఇక్కడ మీరు అది ఓసీ బాయ్స్లో 1,48,874తో ముగిసిందనమాట లాస్ట్ ర్యాంక్ ఓసీ బాయ్స్కి. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీసీబీ గర్ల్స్కి చూద్దాం. బీసీబీ గర్ల్స్కి వచ్చేసి 1,48,874కి ముగిసింది. విచ్ కోర్స్ సిఐవి. ఇక్కడ సిఎస్సికి చూసుకున్నట్లయితే సో ఎగ్జాంపుల్ చూపిస్తాను. బీసీఏకి చూసుకున్నట్లయితే సిఎస్సిలో వచ్చేసి 1,51,012తో ఆ ర్యాంక్తో అయితే ముగిసిందనమాట ఇక్కడ. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజీకి మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తాను గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి చూసుకున్నట్లయితే సో ఇది రాజమండ్రిలో ఉంది, అందరికీ తెలుసు. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం అనుకున్న విధంగా సో మీకు కావాల్సినటువంటి కేటగిరీలో ఎంత ఉంది కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. దీంతో ఏంటి అంటే ఒక అనాలిసిస్ వస్తుంది మీకు. ఓకే, నాకు వచ్చిన ర్యాంక్ ఇది, నాకు ఈ కాలేజ్లో వస్తుంది అనేసి మీరు అయితే ఒక అజంప్షన్ పెట్టుకోవచ్చు అనమాట ఇన్ ద టాప్. మళ్ళీ ఇన్ కేస్ మీకు ఇప్పుడు సపోజ్ చెప్పుకుంటున్నాను, ఇక్కడ కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది కదా. సో మీకు వచ్చినటువంటి ర్యాంక్కి ఈ కాలేజ్ వచ్చిందనుకోండి. ఈ కాలేజ్ వచ్చిందంటే సో మీరు ఒక
ఒక పేపర్ పైన రాసి పెట్టుకోండి, ఓకే ఈ కాలేజ్ నాకు వచ్చింది అనేసి. ఆ కాలేజ్ గురించి నెట్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్తో కావచ్చు, లేదంటే మీ రిలేటివ్స్ ఎక్కడైనా ఉంటే దగ్గరలో ఉంటే వాళ్ళతో గట్టిగా తెలుసుకోండి, ఎలాంటి కాలేజ్ ఎలా ఉంటుంది, బాగుంటుందా, లైక్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఇది సిటీకి సిచ్యువేటెడ్ అయి ఉందా, సిటీ బయట ఉందా అనేసి అయితే మీరు క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్ అని చెప్పుకున్నాం కదా, ఫీ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి కోర్స్ వారీగా కట్ ఆఫ్ ఎంత ఉందో ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫీ ఎంత ఉంటుందంటే, సపోజ్ చెప్తున్నాను, సో ఇప్పుడు ఫస్ట్ కాలేజే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కదా. సో ఇక్కడ లాస్ట్ కార్నర్లో మీరు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే కాలేజ్ యొక్క ఫీ అనేసి ఉంది. కాలేజ్ యొక్క ఫీ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆదర్శ్ కాలేజ్లో వచ్చేసి కన్వీనర్కి అంటే గవర్నమెంట్ సీట్కి వచ్చేసి 43,000 రూపీస్ అయితే ఉందన్నమాట ఫీ. సో ఇలా మీరైతే ఈ అమౌంట్ అయితే అనేది మీరు పే చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే సో ఇది అవసరం లేదు మీరు పే చేయడం, గవర్నమెంటే చూసుకుంటుంది. కాకపోతే కొందరు ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి వాళ్ళే పే చేసుకోవాలి. అంటే మీకు ఒక అవగాహన రానికైతే వాళ్ళు చెప్తారు కదా, సో మా కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందనేసి. సో ఈ అమౌంట్ అయితే ఇదనమాట. సో మీకు కావాల్సినటువంటి కాలేజ్ ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకుంటారు కదా, ఆ కాలేజీలో ఫీ ఎంత ఉంటుందో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చినారా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ కరెక్ట్గా ఇవ్వకపోయినా మీరు వచ్చేసి ఏం చేస్తారంటే లైక్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్తారు కదా, సో ఆ టైంలో అయితే మీకు దగ్గర ఉన్నటువంటి న్యూ లేటెస్ట్ 2024 ఆఫ్టర్ జనవరి తర్వాత తీసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జారీ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే మీరైతే అక్కడైతే సబ్మిట్ చేయాలి. వాళ్ళు చూసేసి వాళ్ళు వెరిఫై చేసేసి మీకైతే అంటే మిమ్మల్ని ఎలిజిబిలిటీ కిందకి తీసుకుంటారు స్కాలర్షిప్కి, ఫీజు రియంబర్స్మెంట్కి. ఫర్ దట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎలాంటి పొరపాట్లు అయితే చేయమాకండి వైల్ డూయింగ్ రిజిస్ట్రేషన్. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ ఎంపీసీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.